బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఫిబ్రవరి 22న సొరంగ మార్గంలో ప్రమాదం జరగగా 8 మంది చిక్కుకుపోయారు. 16వ రోజున టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ ఆపరేటర్ మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. అయితే పార్థివ దేహాన్ని పంజాబ్లోని వారి కుటుంబ సభ్యులకు సైతం అప్పగించారు. మిగిలిన 7 కోసం నిరంతర అన్వేషణ కొనసాగుతుంది. ప్రస్తుతం అనుమానిత ప్రాంతాలైన D1, D2 వద్ద తవ్వకాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఇక సహాయక చర్యలకు అడ్డుగా నిలిచిన టీబీఎం వెనుక భాగాన్ని గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు, ఆల్ట్రా థర్మల్ కట్టర్లో కత్తిరించి ఎప్పటికప్పుడు ఆ భాగాన్ని లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపుతున్నారు. సహాయక చర్యల్లో అధికారులు రోబోలను వినియోగిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఫిబ్రవరి 22న సొరంగ మార్గంలో ప్రమాదం జరగ్గా 8 మంది చిక్కుకుపోయారు. 16వ రోజున టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. అయితే పార్థివ దేహాన్ని పంజాబ్లోని వారి కుటుంబ సభ్యులకు సైతం అప్పగించారు. మిగిలిన 7 కోసం నిరంతర అన్వేషణ కొనసాగుతుంది. ప్రస్తుతం అనుమానిత ప్రాంతాలైన D1, D2 వద్ద తవ్వకాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. సహాయక చర్యలకు అడ్డుగా నిలిచిన టీబీఎం వెనుక భాగాన్ని గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు, ఆల్ట్రాల్ థర్మల్ కట్టర్లతో కత్తిరించి ఎప్పటికప్పుడు ఆ భాగాన్ని లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపుతున్నారు. సహాయక చర్యల్లో అధికారులు రోబోలను వినియోగిస్తున్నారు.